ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది. సన్ రైజర్స్ హైదరాబాద్ తో టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన రాజస్థాన్ కు అదిరిపోయే ఆరంభం ఇచ్చారు ఓపెనర్లు. ముఖ్యంగా 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఎస్ఆర్హెచ్ బౌలర్స్ కు చుక్కలు చూపించాడు. సిక్సర్లు, ఫోర్లతో రెచ్చిపోయాడు. బౌలింగ్ చేసేది ఎవరైనా సరే బంతిని స్టాండ్స్ లోకి పంపుతూ ఎస్ఆర్హెచ్ బౌలర్స్ ను ఊచ కోత కోశాడు. పవర్ ప్లే ముగిసేసరికి రాజస్థాన్ 80 పరుగులు పూర్తి చేసింది. కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు చేసి త్రుటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు సూర్యవంశీ. ఇందులో 5 ఫోర్లుండగా 12 సిక్సర్లున్నాయి. 15 ఏళ్లకే రికార్డులు సృష్టిస్తున్నాడు ఈ బీహార్ బుడ్డోడు. ఈ మ్యాచ్ లో వైభవ్ ఒక్క సీజన్ లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రికార్డ్ క్రియేట్ చేశాడు. వైభవ్ ఈ సీజన్ లో ఇప్పటి వరకు 61 సిక్సర్లు బాదాడు. గతంలో 59 సిక్సర్లతో క్రిస్ గేల్ పేరిట ఈ రికార్డు ఉంది. 97 రన్స్ చేశాక ప్రఫుల్ హింగే బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు వైభవ్. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 29 రన్స్ చేశాక శివాంగ్ కుమార్ బౌలింగ్ లో అభిషేక్ శర్మ చేతిలో క్యాచ్ అవుట్ అయ్యాడు. ధ్రువ్ జురేల్ హాఫ్ సెంచరీ చేసి పెవిలియన్ చేరాడు. కెప్టెన్ రియాన్ పరాగ్ 26 రన్స్ చేసి గ్రౌండ్ వీడాడు. ఈ మ్యాచ్ లో ఓడిన జట్టు ఇంటిదారి పట్టనుంది. ప్రస్తుతం 16 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసింది రాజస్థాన్. ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది. సన్ రైజర్స్ హైదరాబాద్ తో టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన రాజస్థాన్ కు అదిరిపోయే ఆరంభం ఇచ్చారు ఓపెనర్లు. ముఖ్యంగా 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఎస్ఆర్హెచ్ బౌలర్స్ కు చుక్కలు చూపించాడు. సిక్సర్లు, ఫోర్లతో రెచ్చిపోయాడు. బౌలింగ్ చేసేది ఎవరైనా సరే బంతిని స్టాండ్స్ లోకి పంపుతూ ఎస్ఆర్హెచ్ బౌలర్స్ ను ఊచకోత కోశాడు. పవర్ ప్లే ముగిసేసరికి రాజస్థాన్ 80 పరుగులు పూర్తి చేసింది. కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు చేసి త్రుటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఇందులో 5 ఫోర్లుండగా 12 సిక్సర్లున్నాయి. 15 ఏళ్లకే రికార్డులు సృష్టిస్తున్నాడు ఈ బీహార్ బుడ్డోడు. ఈ మ్యాచ్ లో వైభవ్ ఒక సీజన్ లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రికార్డ్ క్రియేట్ చేశాడు. వైభవ్ ఈ సీజన్ లో ఇప్పటి వరకు 61 సిక్సర్లు బాదాడు. గతంలో 59 సిక్సర్లతో క్రిస్ గేల్ పేరిట ఈ రికార్డు ఉంది. 97 రన్స్ చేశాక ప్రఫుల్ హింగే బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు వైభవ్. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 29 రన్స్ చేశాక శివాంగ్ కుమార్ బౌలింగ్ లో అభిషేక్ శర్మ చేతిలో క్యాచ్ అవుట్ అయ్యాడు. ధ్రువ్ జురేల్ హాఫ్ సెంచరీ చేసి పెవిలియన్ చేరాడు. కెప్టెన్ రియాన్ పరాగ్ 26 రన్స్ చేసి గ్రౌండ్ వీడాడు. ఈ మ్యాచ్ లో ఓడిన జట్టు ఇంటిదారి పట్టనుంది. ప్రస్తుతం 16 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసింది రాజస్థాన్. తుమ్మిడిహట్టి ప్రాజెక్టుపై మహారాష్ట్ర సీఎంకు లేఖ రాశారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రాజెక్టుపై చర్చించేందుకు సమయం ఇవ్వాలని కోరారు. 148 మీటర్ల ఫుల్ రిజర్వాయర్ లెవెల్ ఉంటే తెలంగాణ నీటి అవసరాలు తీరవని తెలిపారు. మరోవైపు జూన్ 12 నుంచి రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అమలు చేసేందుకు సర్కార్ రెడీ అయింది. జీహెచ్ఎంసీలో 1,00,000 ఇండ్లు కట్టాలని నిర్ణయించింది సర్కార్. తుమ్మిడిహట్టి బ్యారేజీ ఎత్తు నిర్మాణంపై మహారాష్ట్రతో చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తుమ్మిడిహట్టిపై చర్చించేందుకు సమయం ఇవ్వాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కి లేఖ రాశారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందంతో సమావేశానికి సమయం ఇవ్వాలని, అనుకూలమైన తేదీని త్వరగా ఖరారు చేయాలని కోరారు. 148 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ నీటి అవసరాలకు సరిపోదని తెలిపారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. ఎఫ్ఆర్ఎల్ పెంపుతో గ్రావిటీ ద్వారా నీరు తరలించవచ్చని చెప్పారు సీఎం రేవంత్. మహారాష్ట్రలో ముంపు ప్రభావం తక్కువే ఉంటుందని చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జూన్ 12 నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ అందించనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో దోస, పూరి, మిల్లెట్ ఇడ్లీ, బోండా, ఉప్మా, చట్నీ, సాంబార్, మిక్స్డ్ వెజిటబుల్ కుర్మాతో రుచికరమైన బ్రేక్ఫాస్ట్ అందించనుంది. జాతీయ పోషకాహార సంస్థ సిఫార్సులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యార్థులకు తగినంతగా పోషకాలు అందించేలా ఈ స్కీమ్ ను రూపొందించింది. జూన్ 12న సీఎం రేవంత్ రెడ్డి స్కీమ్ ని ప్రారంభించనున్నారు. 192,000 మంది విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్న భోజనం లభించనుంది. అంతకుముందు టీ ఫైబర్ ప్రాజెక్టుపై ఎంసీఆర్ హెచ్ఆర్డీలో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జీహెచ్ఎంసీలో ఫస్ట్ విడతలో 1,00,000 ఇండ్లు కట్టాలని టార్గెట్ గా పెట్టుకున్నామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. స్థలం కొరతగా ఉండటంతో జీహెచ్ఎంసీలో 18,000 ఇండ్లు మాత్రమే మంజూరు చేశామన్నారు. 24 నియోజకవర్గాల్లో ఎల్ఐజీ ఇండ్ల కోసం మంత్రులు పొంగులేటి, అజారుద్దీన్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీతో కలిసి నాంపల్లి, మలక్పేట, బహదూర్పురాలో స్థలాలను పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం వడివడిగా జరుగుతున్న సంగతి ప్రత్యక్షంగా మీరు కూడా చూశారు. అర్బన్ ప్రాంతానికి వచ్చేటప్పటికీ ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలోని
ఓఆర్ఆర్కి ఇన్నర సైడ్ ఉన్న నియోజకవర్గాలలో ఇళ్ల స్థలాలు లేని కారణంగా కేవలం 18,000 ఇళ్లే ఈ ఇన్నర సైడ్ పరిధిలో ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ ఇచ్చి వాళ్ళకి ప్రొసీడింగ్స్ ఇవ్వటం జరిగింది. మొక్కజొన్న సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం రికార్డు సాధించిందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. 2 రోజుల్లో 1,00,000 మంది రైతుల ఖాతాల్లో 1,173 కోట్లు జమ చేయబోతున్నామని చెప్పారు. రాష్ట్రంలో తొలిసారిగా మన గోదాములే కాకుండా ఇతర రాష్ట్రాల గోదాముల్లో కూడా మన మక్కలను నిల్వ చేశామని చెప్పారు. తర్వాత రంగారెడ్డి జిల్లా కోహెడలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ శంకుస్థాపన కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు తుమ్మల. హైదరాబాద్ అభివృద్ధి లక్ష్యంగా సర్కార్ ముందుకు వెళ్తుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. మంచినీటి సరఫరా విషయంలో కృష్ణా గోదావరి జలాలను వాడుకుంటామన్నారు. హైదరాబాద్ కూకట్పల్లి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లను పంపిణీ చేశారు రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 50,000 టీచర్ల ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నామని తెలిపారు. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం అందుగులపేటలో ప్రభుత్వ స్కూల్లో చదివి 10th లో మంచి మార్కులు వచ్చిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. విశాఖ చారిటబుల్ ట్రస్ట్ తో చాలా చోట్ల టాయిలెట్స్ కట్టించామన్నారు వివేక్. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళే నిజంగా ఒక పట్టుదలతో నేను కూడా 90% కన్నా ఎక్కువ మార్క్స్ ఎందుకు సాధించుకోవద్దు అని చెప్పి కష్టపడి చదువుకొని వాళ్ళు ఈ స్థాయికి రావడం. నేను మా ఎంపీ ల్యాండ్స్ ఫండ్స్ ప్లస్ విశాఖ చారిటబుల్ ట్రస్ట్లో అన్ని చోట్ల ఎక్కడైతే మహిళా స్కూళ్ళలో టాయిలెట్స్ లేవో అన్ని చోట్ల కూడా టాయిలెట్స్ ఆ రోజులలో మనం స్థాపించడం జరిగింది. ఎందుకంటే మహిళా టాయిలెట్స్ లేని చోట్ల మహిళల అటెండెన్స్ తక్కువైపోతుంది, డ్రాప్అవుట్స్ ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఫెసిలిటీస్ లేవని చెప్పి ఆ రోజులలోనే మేము ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఎస్ఐఆర్ పేరిట ఓటర్ జాబితాలోని పేర్లను కేంద్రం అక్రమంగా తొలగించే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రతి నియోజకవర్గంలో బూత్ లెవెల్ ఆఫీసర్లతో సమన్వయం చేసుకుని అర్హత కలిగిన ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుంచి తొలగించకుండా అప్రమత్తంగా పనిచేయాలని నేతలకు సూచించారు. హైదరాబాద్ గాంధీ భవన్, ఇందిరాభవన్ లో హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతలతో ఎస్ఐఆర్ మ్యాపింగ్ పై సమావేశమయ్యారు పొన్నం. ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో నీటి నిల్వ కోసం చెక్ డ్యాంల నిర్మాణం చేపడుతున్నామన్నారు మంత్రి సీతక్క. అటవీశాఖ అధికారులు ఎలాంటి ఇబ్బందులు పెట్టవద్దని డిఎఫ్ఓకు ఆదేశాలు జారీ చేశారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో ప్రజా దర్బార్లో పాల్గొన్నారు మంత్రి సీతక్క. రాష్ట్రంలో మిలిటెంట్ యాక్షన్ చేయాలన్న చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బల్క సుమన్ వ్యాఖ్యలపై అన్ని పార్టీల నుంచి వ్యతిరేకత వస్తోంది. ప్రజాప్రతినిధులు విధ్వంసం జరిగేలా మాట్లాడడం సరికాదన్నారు. బల్క సుమన్పై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు కాంగ్రెస్ నేతలు. యువతను హింస వైపు ప్రోత్సహించడం సరికాదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. చెన్నూరులో ఓటమి ఫ్రస్ట్రేషన్తో బాల్క సుమన్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని విమర్శించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. చట్టాన్ని చేతిలోకి తీసుకుని షో చేయాలని బాల్క ప్రయత్నిస్తున్నాడని అన్నారు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తే సహించేది లేదని, చట్టపరంగా చర్యలుంటాయని హెచ్చరించారు మంత్రి. గత ఎన్నికల్లో 100 కోట్లు ఖర్చు చేసిన బాల్కకు ఆ డబ్బంతా ఎక్కడిదని ప్రశ్నించారు. బాల్క సుమన్ తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ రైతు ధర్నాలకు రైతులే వస్తలేరని వాళ్ల లీడరే ఒప్పుకున్నారన్నారు. ధర్నాకు 100 మంది వస్తే అందులో 4 రైతులు కూడా ఉండట్లేదని, అంతా పార్టీ కార్యకర్తలేనని గులాబీ లీడర్లే చెప్పారన్నారు మంత్రి. రైతులు ఎవరు కూడా వస్తలేరని అంటే ఎందుకు వస్తలేరు? నీ మీద భరోసా లేదని వస్తలేరు. ఖాళీ కార్యకర్తలకు పైసలు ఇచ్చి వాళ్ళని రామని బస్తు పైసలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇప్పుడు కూడా అదే వాళ్ళు క్యాడర్ కి ఖర్చు పెట్టుకుంటున్నారు. 2014 ఎలక్షన్ లో 100 కేసులు అన్నాడు. మళ్ళీ 100 కోట్లు ఎట్లా ఖర్చు పెట్టారు? మొన్న ఎలక్షన్ లా 100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ప్రజలు అడగాలి ఆయనకు. అన్ని శాండ్ మాఫియా ఇవన్నీ భూ మాఫియా చేసినందుకు 100 కోట్లు వచ్చి ఖర్చు పెట్టండు. అదే అనుకుంటున్నాడు ఆయన. కొద్దిగా కామ్ డౌన్ కామను.
బాల్క సుమన్ రాజకీయ ఉన్మాదిగా మారారని ఫైర్ అయ్యారు మంత్రి పొన్నం ప్రభాకర్. రైల్వే పట్టాలను కోసేయాలన్న తన వ్యాఖ్యలపై రైల్వే శాఖ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కన్నతల్లి లాంటి సింగరేణిని తగలబెట్టాలని చూస్తారా అని మండిపడ్డారు. ఇది సుమన్ చేసిన వ్యాఖ్యలుగా తాము చూడట్లేదని బీఆర్ఎస్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు పొన్నం ప్రభాకర్. రైల్వే ఆస్తులు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం నేరమన్నారు మంత్రి. ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యుడిగా చేసిన వ్యక్తి, శాసనసభ్యుడిగా చేసిన వ్యక్తి, గవర్నమెంట్ విప్పుగా ఉన్న వ్యక్తి రైలు పట్టాలు కోసేయండి అని వాయిస్ ఉన్న తర్వాత నేను చెప్తాను. దుర్మార్గమైనటువంటి అంశం. కేంద్ర పోలీసులు కూడా రైల్వే శాఖ తరఫున రైలు పట్టాలు కోసేయమని చెప్పారు కాబట్టి రైల్వే పరంగా కేసు రిజిస్టర్ చేయాల్సిందే. చంద్రుడు నాయకులను కోరుతా ఉన్న వీడియోతో సహా పోలీస్ స్టేషన్ రైల్వే పోలీసులు కంప్లీట్ చేయాలి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ విధ్వంసకర వ్యాఖ్యలు బాధాకరమన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. విధ్వంసంతో సాధించేది ఏమీ లేదని చెప్పారు. విధ్వంసంతో డబ్బులు వసూలు చేయాలన్నదే బీఆర్ఎస్ ధ్యేయమని చెప్పారు. బీఆర్ఎస్ ను ప్రజలు పట్టించుకోవడం లేదనడానికి బాల్క కామెంట్సే నిదర్శనమన్నారు బండి సంజయ్. కరీంనగర్ బొమ్మకల్ ఐకేపీ కేంద్రంలో ధాన్యం కొనుగోళ్లను పరిశీలించారు కేంద్ర మంత్రి. పైసలు వసూలు చేయడానికి కమిషన్ల కోసం మీరు రైలు పట్టాలు తలగబెట్టండి, ఆఫీసు తలగబెట్టండి అంటే ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ఈ విధ్వంసాన్ని ప్రోత్సహించడం మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యబద్దంగా ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉన్నది. అనేక రకాల ఆందోళన కార్యక్రమాలు చేసుకోవచ్చు. ప్రభుత్వం నిలయాల్సిందే, ప్రభుత్వం యొక్క చర్యలు ఎండగట్టాల్సిందే. ఈ మూర్ఖతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ప్రజల నడ్డి విరుస్తున్నది, ప్రజలు ఇబ్బంది పడుతున్నది. దానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళన చేయాలి తప్ప కాలబెట్టండి, తన్నండి, కొట్టండి అనేటువంటి వాతావరణం మంచిది కాదు. బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ టెర్రరిస్టులా మాట్లాడుతున్నారని విమర్శించారు ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్. అధికారం లేకపోవడంతో ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. శాంతియుతంగా ఉన్న తెలంగాణలో ప్రభుత్వ ఆస్తులు తగలబెట్టే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ పై డీజీపీకి ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేతలు. ప్రభుత్వ విప్లు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ డీజీపీని కలిసి కంప్లైంట్ ఇచ్చారు. హైదరాబాద్ నాంపల్లి పీఎస్లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై కేసు నమోదైంది. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ కార్యకర్తల ఫిర్యాదుతో కేసు పెట్టారు సిటీ పోలీసులు. సింగరేణి ఆస్తులను తగలబెట్టాలంటూ ఉద్రిక్తతలు రెచ్చగొట్టారని కంప్లైంట్లో వివరించారు కాంగ్రెస్ నేతలు. అటు అబిడ్స్ పోలీస్ స్టేషన్లోనూ బాల్క సుమన్ పై కేసు నమోదైంది. రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలతో అరిగోస పడుతున్నారు అన్నదాతలు. పొద్దంతా ఆరబోసిన ధాన్యం వర్షాలకు తడవడంతో ఆందోళన చెందుతున్నారు. కష్టకాలంలో రైతులకు అండగా ఉంటామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తడిసిన ప్రతి గింజను కొంటామన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మరోవైపు 3 రోజుల పాటు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. దీంతో కాస్త టెంపరేచర్స్ తగ్గే అవకాశం ఉంది. రాష్ట్రంలో అకాల వర్షాలు, పంట నష్టంపై ప్రభుత్వం అలర్ట్ అయింది. దీనిపై మంత్రులు, ఉన్నతాధికారులతో కీలక రివ్యూ చేశారు సీఎం రేవంత్. వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అదనపు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. కళ్లాల్లో ధాన్యం తడవకుండా అవసరమైన టార్పలిన్లు అందుబాటులో ఉంచాలని సూచించారు సీఎం. రాష్ట్ర వ్యాప్తంగా వర్షం దంచికొట్టింది. ఉమ్మడి కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. మక్కలు, ఒడ్లు తడిసిపోయాయి. మామిడికాయలు నేలరాలాయి. మండలాల్లో గాలి దుమారానికి విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. చెట్లు విరిగిపోయాయి. నిజామాబాద్ జిల్లాలో పలుచోట్ల రేకుల షెడ్లు కొట్టుకుపోయాయి. మహబూబ్ నగర్ జిల్లాలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వాన పడింది. మార్కెట్ యార్డ్లోని ధాన్యం తడిసిపోయింది. వరదకు ఒడ్లు కొట్టుకుపోయాయి. దీంతో కల్లాల్లో ధాన్యం తడిసిపోయింది. నాగర్ కర్నూల్, వనపర్తి, జడ్చెర్లలో మార్కెట్ యార్డుల్లో మక్కలు, వడ్లు నీటిపాలయ్యాయి. గద్వాల వ్యవసాయ మార్కెట్ యార్డులో వరి, మొక్కజొన్న తడిసిపోయాయి. అచ్చంపేట వ్యవసాయ మార్కెట్లో ధాన్యం మొలకెత్తింది. భారీ నష్టం జరిగిందని ప్రభుత్వం ఆదుకోవాలని అన్నదాతలు వేడుకున్నారు. నల్గొండ జిల్లాలో గాలివాన భీభత్సం సృష్టించింది. చిట్యాల మండలం శివనేనిగూడెం, రామన్నపేట మండలం జనంపల్లిలో గాలి దుమారానికి భారీ వృక్షాలు విరిగిపడ్డాయి. పిడుగుపాటుకు ఓ ఎద్దు చనిపోయింది. కళ్లల్లో వరి కుప్పలపై కప్పిన టార్పలిన్ పట్టాలు ఈదురుగాలులకు ఎగిరిపోవడంతో ధాన్యం తడిసిపోయింది. రైస్ మిల్ పైకప్పు రేకులు గాలికి ఎగిరి 100 మీటర్ల దూరంలో పడ్డాయి. 15 వరకు విద్యుత్ స్తంభాలు నేలకొరిగి వైర్లు ఎక్కడికక్కడ తెగి రోడ్డుపై పడ్డాయి.
రాష్ట్రంలో డిఫరెంట్ వెదర్ కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లో వర్షం దంచుకొట్టింది. మరికొన్ని ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో టెంపరేచర్లు నమోదయ్యాయి. మరో 3 రోజుల పాటు పలు ప్రాంతాల్లో వర్షం కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ఆ తర్వాత క్రమంగా మళ్లీ టెంపరేచర్లు పెరుగుతాయన్నారు. కోఎంట్ ఎడ్యుటెక్ సంస్థకు సిబిఎస్ఈ పరీక్ష పేపర్స్ రీవాల్యుయేషన్ కాంట్రాక్ట్ ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు రావడంతో సిబిఎస్ఈ బోర్డు తాజాగా ఎక్స్ వేదికగా స్పందించింది. కోఎంట్ ఎడ్యుటెక్ కు కాంట్రాక్ట్ కేటాయించడంపై వచ్చిన ఆరోపణలను సిబిఎస్ఈ తీవ్రంగా తప్పుబట్టింది. కోఎంట్ ఎడ్యుటెక్ సంస్థపై వచ్చిన ఆరోపణలు తప్పని చెప్పింది. ఆరోపణలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయంది. కోఎంట్ ఎడ్యుటెక్ సంస్థకు కాంట్రాక్ట్ కేటాయించడంలో సిబిఎస్ఈ అన్ని ప్రోటోకాల్స్ ఖచ్చితంగా పాటించిందని చెప్పింది. సిబిఎస్ఈ జవాబు పత్రాల డిజిటల్ రీవాల్యుయేషన్ కోసం గతేడాది ఆగస్టు 28న సెంట్రల్ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ పోర్టల్లో ఆర్ఎఫ్పిని జారీ చేసి అర్హత కలిగిన బిడ్డర్కు కాంట్రాక్ట్ను కేటాయించామని చెప్పింది సిబిఎస్ఈ. అయితే సిబిఎస్ఈ ట్వీట్ కు కౌంటర్ ఇచ్చారు ఎల్ఓపి రాహుల్ గాంధీ. ఆరోపణలను ఖండించడం సమాధానం కాదన్నారు. తాము అడిగిన 4 ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్పలేదని ప్రశ్నించారు. 18,50,000 మంది జీవితాలను ప్రమాదంలో నెట్టారన్నారు. విద్యార్థులు నిజం తెలుసుకోవడానికి అర్హులన్నారు ఎల్ఓపి రాహుల్. కర్ణాటక ముఖ్యమంత్రి మార్పు అంశం క్లైమాక్స్ కు చేరినట్లే కనిపిస్తోంది. రేపు ఉదయం సీఎం సిద్దరామయ్య రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది. గవర్నర్తో భేటీ అయి రాజీనామా లేఖ అందిస్తారని తెలుస్తోంది. సాయంత్రం డీకేతో కలిసి సీఎం సిద్దు ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం ఉంది. ఏ నిర్ణయమైనా కర్ణాటక ప్రజల మంచి కోసమే ఉంటుందంటున్నారు కాంగ్రెస్ పెద్దలు. కర్ణాటక కాంగ్రెస్ పాలిటిక్స్ క్లైమాక్స్ కు చేరినట్టే కనిపిస్తున్నాయి. కొన్ని రోజులుగా కర్ణాటక సీఎం మార్పుపై హాట్ డిస్కషన్ జరుగుతోంది. ఈ నెల 26న ఢిల్లీలో హైకమాండ్తో చర్చల తర్వాత మార్పుపై క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది. కర్ణాటక కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సూర్జేవాలా బెంగళూరు రావడం మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇదంతా ఒక ఎత్తైతే సీఎం సిద్దరామయ్య స్కెడ్యూల్ మరింత ఆసక్తిగా మారింది. గురువారం ఉదయం 11 గంటలకు గవర్నర్ను ముఖ్యమంత్రి సిద్దరామయ్య కలుస్తారని టాక్ వినిపిస్తోంది. గవర్నర్ను కలిసి రాజీనామా లేఖ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. గవర్నర్ను కలిసే ముందు తన కేబినెట్ సహచరులకు బ్రేక్ఫాస్ట్ ట్రీట్ ఇవ్వనున్నారు సిద్దరామయ్య. ఈ నెల 26న సీఎం మార్పుపై ఢిల్లీలో చర్చలు జరిగాయి. రాజ్యసభ సభ్యుల ఎంపిక, కౌన్సిల్ అభ్యర్థులపైనే చర్చలు జరిగాయని పార్టీ పెద్దలు చెప్పినా సీఎం మార్పు చుట్టే డిస్కషన్ జరిగినట్టు తెలుస్తోంది. కొన్ని నెలలుగా సీఎం పదవి కోసం డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పట్టుబడుతున్నారు. సీఎం మార్పుపై ఏదో ఒకటి తేల్చాలని సిద్దరామయ్య డీకేను హైకమాండ్ ఢిల్లీకి పిలిపించి ఇద్దరితోనూ మాట్లాడింది. డీకే శివకుమార్ గురువారం రోజు ఢిల్లీ నుంచి నేరుగా సీఎం సిద్దరామయ్య ఇంటికి వెళ్లనున్నారు. అక్కడ వారు సమావేశం కానున్నారని తెలుస్తోంది. తర్వాత ఇద్దరు నేతలు మీడియాతో మాట్లాడే అవకాశం ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. దాంతో సీఎం మార్పుపై కొనసాగుతున్న ఊహాగానాలకు వారొక ఫుల్ స్టాప్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. సీఎం మార్పుపై కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని, దానికి అందరూ కట్టుబడి ఉంటారని చెప్పారు మంత్రి ప్రియాంక ఖర్గే. They have communicated to the CM and DCM. There is nothing more anybody else can add to it. CM and DCM will decide. High Command will decide. So Mr. Surjewala ji is here. If he has said whatever he says is what the High Command intends. That's about it. So it does not matter what anybody else has to say. తాము తీసుకునే నిర్ణయం కర్ణాటక ప్రజల ప్రయోజనాల కోసమే ఉంటుందన్నారు కర్ణాటక కాంగ్రెస్ ఇన్ఛార్జ్ రణదీప్ సింగ్ సూర్జేవాలా. తాము కాంగ్రెస్ శాసన సభాపక్ష సమావేశాన్ని పిలవలేదన్నారు. Siddaramaiah ji as the leader of opposition, as chief minister twice, Shri DK Shivkumar is an organization man who has risen from Youth Congress to PCC. As a cabinet minister, he has served with multiple chief ministers. Whatever decisions party will take in days to come, I shall inform you. The only decision that we will take will be in the interest of people of Karnataka. మొత్తంగా కర్ణాటకలో సీఎం మార్పు ఉంటుందనే చర్చతో కర్ణాటక పాలిటిక్స్ ఆసక్తి రేపుతున్నాయి. తమిళనాడు సీఎం విజయ్ 2 రోజుల టూర్లో భాగంగా ఢిల్లీ వెళ్లారు. ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, పెండింగ్ నిధులు, చెన్నై మెట్రో రైలు విస్తరణ, జీఎస్టీ పరిహారం బకాయిలపై చర్చించారు. ఆ తర్వాత కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తోనూ భేటీ అయ్యారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఢిల్లీ వచ్చారు విజయ్.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఢిల్లీలో బిజీగా గడిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులపై మోదీతో చర్చించారు. చెన్నై మెట్రో రైలు విస్తరణ, జీఎస్టీ పరిహారం బకాయిలు, కేంద్ర ప్రభుత్వ పథకాల కింద రాష్ట్రానికి రావాల్సిన వాటా అంశాలపై ప్రధానమంత్రికి వినతిపత్రం ఇచ్చారు విజయ్. ముందుగా ఢిల్లీలోని తమిళనాడు భవన్కు చేరుకున్న సీఎం విజయ్ ఆ తర్వాత ప్రధాని కార్యాలయానికి వెళ్లి మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం అయ్యాక విజయ్ ఫస్ట్ టైం ప్రధానితో సమావేశమయ్యారు. దాదాపు 25 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో తమిళనాడుకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. సీఎం విజయ్ మోదీతో కలిసిన సందర్భంగా తీసిన ఫోటోలను పీఎంఓ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. రీసెంట్ గా నెదర్లాండ్స్ పర్యటన సందర్భంగా అనైమంగళం రాగి శాసనాలను తిరిగి భారత్కు రప్పించడంలో ప్రధాని మోదీ చేసిన కృషికి సీఎం విజయ్ కృతజ్ఞతలు తెలిపారని చెప్పింది తమిళనాడు సర్కార్. మేకేదాటు డ్యాం వివాదం అంశంపైన ప్రధానితో చర్చించినట్లు చెప్పింది. తమిళనాడు మత్స్యకారులను శ్రీలంక నౌకాదళం అరెస్టు చేయడం, వేధించడం వంటి ఘటనలు పెరుగుతుండడంపై సీఎం విజయ్ ప్రధాని మోదీ వద్ద ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిపింది తమిళనాడు సర్కార్. ఈ ఏడాదిలోనే 12 అరెస్టులు నమోదయ్యాయని, ప్రస్తుతం 58 మంది మత్స్యకారులు శ్రీలంక నిర్బంధంలో ఉన్నారని ప్రధాని దృష్టికి సీఎం విజయ్ తీసుకెళ్లినట్లు చెప్పింది సర్కార్. మత్స్యకారులను, వారి పడవలను తక్షణమే విడుదల చేయాలని శ్రీలంక ప్రభుత్వాన్ని కోరాల్సిందిగా అభ్యర్థించినట్లు తెలిపింది. అదేవిధంగా ప్రభుత్వ కార్యక్రమాల ప్రారంభంలో తమిళ్ తాయ్ వాల్తో ఆలపించడానికి అనుమతిస్తూ ఆదేశాలను జారీ చేయాలని విజ్ఞప్తి చేసినట్లు తమిళనాడు సర్కారు స్పష్టం చేసింది. ప్రధాని మోదీని కలిసిన తర్వాత కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తోనూ భేటీ అయ్యారు సీఎం విజయ్. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపై చర్చించారు. మొత్తంగా సీఎం విజయ్ 2 రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో తమిళ కవి సన్యాసి తిరువల్లువర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు సీఎం విజయ్.